ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్నారు హీరోయిన్లు. హీరోలు 1-2 సినిమాలతోనే కుస్తీ పడుతుంటే హీరోయిన్లు మాత్రం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఫుల్గా సినిమాలు కమిట్ అవుతున్న హీరోయిన్లు ఎవరు? ఒక్కొక్కరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా సౌత్ టు నార్త్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో శృతి హాసన్ కూడా జాయిన్ అయిపోయింది. ఈ మధ్య కాస్త స్లో అయిన శృతి కెరియర్ ఇప్పుడు మళ్లీ పికప్ అవుతోంది. త్వరలోనే స్టార్ట్ అవుతున్న సలార్ 2తో పాటు దుల్కర్ సల్మాన్ చేస్తున్న ఆకాశంలో ఒక తారా సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది శృతి. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. పాన్ ఇండియా వైడ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్ తో పాటు విమెన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న రష్మిక పాన్ ఇండియా వైడ్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో మరోసారి జత కడుతూ రణబలి సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి తోడు మైసా, రెయిన్బో లాంటి షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సినిమాలతో పాటు పుష్ప 3, యానిమల్ పార్క్ లాంటి సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది రష్మిక. పూజా హెగ్డే కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పికప్ అవుతోంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఆల్రెడీ కూలీలో మౌనిక సాంగ్ తో పాన్ ఇండియా వైడ్ అదరగొట్టేసిన పూజ దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. దీంతో పాటు తమిళ్లో కాంచనా 4, హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హే అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తోంది. వీటన్నిటికంటే చాలా ఆశలు పెట్టుకున్న తమిళ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన జననాయగన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది పూజా హెగ్డే. నార్త్ తో పాటు సౌత్ లో కూడా హ్యాపెనింగ్ అవుతున్న మృణాల్ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే తెలుగులో అడవిశేష్ తో డెకాయిట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు బన్నీ అట్లీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. వీటికి తోడు హిందీలో నెక్స్ట్ మంత్ దో దివానే షెహర్ మే అనే క్యూట్ లవ్ స్టోరీని వ్యాలంటైన్స్ డే సీజన్ లో రిలీజ్ కి రెడీ చేస్తోంది. కెరియర్ క్లోజ్ అయిపోయింది, ఇక సినిమా ఛాన్సులు కష్టమే అనుకున్న టైంలో పికప్ అవుతున్నారు కొంతమంది హీరోయిన్లు. ఏదో జస్ట్ సొంత లాంగ్వేజ్లోనే కాకుండా వరుస పెట్టి సౌత్, నార్త్ అన్ని భాషల్లో ఆఫర్లతో దుమ్ము రేపుతున్నారు. కీర్తి సురేష్ కి కరెక్ట్ గా హిట్ పడి కొన్నేళ్లైంది. మహానటి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రానే లేదు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళాశంకర్ సినిమాలు చేసినా పెద్దగా ప్లస్ అయిందేం లేదు. అంతలోపే పెళ్లి చేసేసుకుని గ్యాప్ తీసుకుంది. ఇక సినిమా ఛాన్సులు కష్టమే అనుకున్నారంతా. కరెక్ట్ గా అలాంటి టైంలోనే వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన, తమిళ్లో కన్నివెడి, మలయాళంలో కొట్టం, హిందీలో అక్కాతో ఏకంగా పాన్ ఇండియా మూవీస్ తో ఎంగేజ్ అయిపోయింది. ఈ లిస్ట్ లో సంయుక్త మీనన్ కూడా ఉంది. మొన్ని మధ్య సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఆడియన్స్ ని పలకరించిన సంయుక్త మల్టిపుల్ మూవీస్ తో బిజీ అయిపోయింది. తెలుగులో స్వయంభూతో పాటు విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమాలు చేస్తోంది. మరోవైపు తమిళ్లో బెంచ్, మలయాళంలో రామ్, హిందీలో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే ప్రాజెక్ట్స్ తో ఫుల్ పికప్ అయిపోయింది. సీనియర్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతూ తనకు తిరుగు లేదని ప్రూవ్ చేసుకుంటోంది. తెలుగులో రీసెంట్ గా చిరంజీవితో శంకరవరప్రసాద్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన నయనతార బాలయ్యతో మరో సినిమాకి రెడీ అవుతోంది. వీటితో పాటు తమిళ్లో మరో 5-6 సినిమాలు, కన్నడ స్టార్ యష్ టాక్సిక్ మూవీలో పవర్ఫుల్ రోల్ తో ఫుల్ బిజీగా ఉంది నయనతార. శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఆఫర్ల స్పీడ్ కూడా పెరిగింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న తూ మేరీ జిందగీ హేలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ లో బోనీ కొట్టబోతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కార్తిక్ ఆర్యన్ కి శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు అజిత్ చేయబోతున్న 64వ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తూ మల్టీ లాంగ్వేజెస్ లో బిజీ అవుతోంది శ్రీలీల. ఈ హ్యాపెనింగ్ హీరోయిన్లతో పాటు సాయి పల్లవి హిందీలో రామాయణ్, ఏక్ దిన్ ఇలా 2 సినిమాలు చేస్తోంది. కయాడు లోహర్ తెలుగులో ఫంకీతో పాటు నాని మూవీ, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక మమితా బైజు జననాయగన్ తో పాటు సూర్య సినిమాలతో ఎంగేజ్ అయి ఉంది. ఇలా హీరోయిన్లు మాత్రం ఫుల్ స్పీడ్ లో అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు.